నా పేరు ప్రభాకర్. మేము బీజేపీ రావాలని కోరుకుంటున్నామండి. నరేంద్ర మోడీ బెస్ట్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే తెలంగాణ డెవలప్ కావాలంటే ఆయన సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాలు, ఈ డెవలపింగ్, రోడ్లు బాగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఎంఐఎం కూడా కొద్దిగా డౌన్ అవుతుంది. బీజేపీ రావాలి, కంపల్సరీ రావాలి. ఎంఐఎం ఇన్నేళ్ళ నుంచి ఏం చేస్తుందండి? ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇప్పుడు జూబిలీ బస్ స్టేషన్ నుంచి మన మెట్రో ఇది ఒక మెట్రో రానేలేదు. జూబిలీ బస్ స్టేషన్ పలక్నామా దాకా మెట్రో రానేలేదు. ఇన్నేళ్ళ నుంచి మెట్రో ఎప్పుడు శాంక్షన్ అయిందండి? హైదరాబాద్లో ఎప్పుడు వచ్చేసింది కదా, ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చేసింది కదా, ఓల్డ్ సిటీలో రాలేదు. దానికి కారణం ఏంది? ఎంఐఎంఏ. మరి ఇప్పుడు ఎంఐఎంఏగా ఓల్డ్ సిటీలు ఉంది. కాంగ్రెస్ ఉందా? లేదు కదా. తెలుగుదేశం ఉందా? లేదు కదా. అందుకే ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్లో కావచ్చు, భారీ మెజార్టీ తోటి ఇక్కడ కిషన్ రెడ్డి గారు, అక్కడ ఈటల రాజేందర్ గారు గెలుపు అయితే ఆల్రెడీ ఖాయమైపోయింది. వారి గెలుపుకి ఎవరు కూడా అడ్డంకులు లేవు. కాంగ్రెస్ పార్టీ మాయమైపోయింది, టీఆర్ఎస్ పార్టీ భద్రమైపోయింది. మల్కాజ్గిరిలో ఎవరు నోట విన్నా కూడా భారతీయ జనతా పార్టీ, ఈటల రాజేందర్ గారు అబ్కీ బార్ 400 పార్ అక్కడ మోడీ గారు ఉండాలి, ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉండాలని చెప్పేసి ప్రజలు ఒకటే బ్రహ్మానందం పడుతున్నారు. ఏ గల్లీకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా మోడీ 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 మోడీ, ఇక్కడ ఈటల 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 అని చెప్పేసి. మల్కాజ్గిరిలో 400 సీట్లలో ఫస్ట్ సీట్ గెలిచేది మల్కాజ్గిరి అని చెప్పేసి మేము సభగా తెలియజేస్తున్నాము. మల్కాజ్గిరిలో 3 నుంచి 4 లక్షల పై మెజార్టీతోటి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఆ విషయం అమిత్ షా గారి దగ్గరికి ఇచ్చేసినటువంటి పబ్లిక్ నడితో తెలుస్తుంది ఈ విజయము. అయితే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 10 నుంచి 12 సీట్లు అడుగున్నారు, కానీ 14 వచ్చినా కూడా విచిత్రం లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అబ్కీ బార్ 400 పార్ ప్రధానమంత్రి మూడోసారి అయ్యేది ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారు వారితో 14 సీట్లు గెలిచేది కూడా ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మేమైతే బీజేపీకి ఓటేస్తాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి బీజేపీకి మద్దతు కోసం ఇస్తాం. ఎమ్మెల్యేకి వంశీతులకు గారిని గెలిపిస్తాం. ఈటల రాజేందర్ ఎంపీగా గెలిపిస్తాం అన్న. నరేంద్ర మోడీ సెంటర్లో ఉండాలి కంపల్సరీ. లేకుంటే మా దేశం మొత్తం నాశనం. భారత్ మాతాకి జై.